ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? పర్లేదు, ఇప్పుడు బాగానే నడుస్తున్నది. అంటే కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు చూసినారు, మీరు అంతకు ముందు పరిపాలనలు కూడా చూసినారు, కాంగ్రెస్ ది కూడా చూసారు రేవంత్ రెడ్డి లేకుండే అప్పుడు. మరి ఈ పరిపాలనలు పోల్చుకుంటే సంవత్సరంలో మీకు ఏం మార్పులు కనిపించాయి? ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుందమ్మా. ఓ లెక్క చూస్తే కేసీఆర్ కూడా నయమే అనిపిస్తున్నది. కేసీఆర్ కన్నా ఈయన నయం అనిపిస్తున్నది. ఎందుకని? ఈ పరిపాలన కొన్ని పనులు అట్లా నడుస్తున్నాయి కాబట్టి ఇది ఉన్నది. ఆయన ఏది చేసినా కానీ చాలా ఇది అవుతున్నది. దాని గురించి తొందరగా అవసరం పడేది లేదేం లేదు. ఈయన పరిపాలన అయితే చేస్తాడు. ఈయన 5 ఏళ్ళు కంపల్సరీ చేయాలనుకుంటే చేస్తాడు. తర్వాత దాని దేవుడు ఎరుగు అది అమ్మది. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రజల కోసం అని రైతు బంధు అని, రైతు భరోసా అని, రైతు బీమా అని ఇట్లా పథకాలు ఇచ్చేటోడు. పెట్టాడు. ఇవి వెనకైపోయినాయి జర అవి జర వెనకైపోయినాయి. మరి రైతుల కోసం కూడా చెయ్యాలి కదా. చేయాలి, చేయకపోతే బాగుండదు కదా. మరి పెన్షన్లు పెంచుతా అంటుండు, పెంచట్లేదు రేవంత్ రెడ్డి. ఏం చేస్తాడు ఏమో అదే మాది. మరి మంచిగా ఉందని చెప్తారు కదా మీరు. కొన్ని చెప్పాలమ్మా, అది కూడా మనం కొన్ని చెప్పాలి. అది కూడా బాగుండదు కదా. మరి అంత తీసేసిన మాట్లాడద్దు. ఏ రాజకీయ కదా తీసి మరీ పాలన చేయొద్దు. అది కొంచెం పెంచుకోవాలి అవన్నీ. ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, మరి ఉచిత పథకాలు అనేవి ఉపయోగకరంగా ఉన్నాయా? ఇక అది మనమంతా దానికి అయితే మనకు అంత ఐడియా లేదు. కొన్ని ఇచ్చేది చేస్తా అంటాడు, చేస్తాను చేయలేవు. ఈ రాజకీయ నాయకుడు అంతేనమ్మా, చేస్తాను వాగ్దానం ఇస్తాడు, ఎవరు చేయరు.